బీసీల రిజర్వేషన్ అంశం మీద ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉండబోతా ఉంది. సో క్యాబినెట్ సమావేశంలో అదే 42% బీసీలకి ఇస్తారా లేదా 23%కే పరిమితం చేస్తారా అనేది ఒక చర్చ. సో ఇంకో పక్క బీసీలందరూ కూడా ఈరోజు రోడ్డెక్కపోతూ ఉన్నారు. ఈరోజు నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా 23% ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉందో దీని మీద ఈరోజు హైకోర్టులో ఫైనల్ తీర్పు రాబోతా ఉంది. జడ్జిమెంట్ ఈరోజు ఏం జడ్జిమెంట్ రాబోతా ఉందో సో దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్ళబోయే ప్రయత్నం. సో ఎలా ఉండబోతుంది ఈరోజు బీసీలకి 42%కి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని సో ఈరోజు తెరపడే ప్రయత్నం జరగబోతా ఉంది. ఈరోజు దానికి ఒక తీర్మానం రాబోతా ఉంది. సో ఏం చెప్పబోతుంది, హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. సో ఈరోజు బీసీలందరికీ కూడా ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం యావత్ బీసీలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్న అంశం. సో మరి బీసీలకి 23%కి పరిమితం చేసేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి. ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో 42% అమలు చేయాలనేది బీసీల వాదన. సో అదే అంశం మీద వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఈరోజు. సో ఇదే గనక 23%కి వాళ్ళు పరిమితం అయితే బీసీ నేతలందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి. సో ఇప్పటికే పలు సంఘాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బీసీలకి 42%, అది కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోమని బీసీ సంఘాలన్నీ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్స్ అనేది ఖరారు చేయాలనేది వాళ్ళ నిర్ణయం. సో ఇదే ప్రధాన వార్తలకు కనపడతా ఉన్నాయి. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. పంచాయతీల్లో బీసీలకు 50% కోటా దాటాలని సీఎం ఆదేశాలు. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటి